హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. గోదావరి పుష్కర ముహూర్తం ఖరారైంది. 2027లో జరిగే పుష్కరాలకు ఈసారి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశ విదేశాల నుంచి గోదావరి పుష్కరాలకు తరలి రానున్నారు. కేంద్రంతో పాటుగా ఏపీ ప్రభుత్వం పుష్కరాల నిర్వహణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కేంద్రం కూడా తమ నిధులను ప్రకటించింది. రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కమిటీల ఏర్పాటుతో పాటు నిధుల విడుదల చేసింది. కాగా కుంభమేళా తరహాలో ఘాట్లు, వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. గోదావరి పుష్కరాల కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణ ముహూర్తం ఖరారు చేశారు. కేంద్రం ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం నిధులు కేటాయించింది. ఇప్పటికే 100 కోట్లను పుష్కరాల కోసం ప్రకటించారు. ఇక తాజాగా రైల్వే శాఖ పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కల్పన కోసం రాజమండ్రి రైల్వే స్టేషన్ కు 271 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు నడుపుతామని ముందుగానే ఖరారు చేస్తామని అధికారులు వెల్లడించారు. అఖండ గోదావరి పుష్కరాలు 2027 ముసాయిదా యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. ఇక అందరూ ఒకే ఘాట్లో స్నానాలు చేసే అవకాశం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75 లక్షల మంది పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. 2015లో ఇదే గోదావరి పుష్కరాల ప్రారంభం వేళ చోటు చేసుకున్న ఘటనలు విషాదం మిగిల్చాయి. ఈసారి 2027 పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో గోదావరి జిల్లాలో పుష్కర ఘాట్ల అభివృద్ధికి 904 కోట్లతో ప్రతిపాదనలు అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ఏడాదిన్నర కంటే ఎక్కువ సమయం ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. కుంభమేళా, రామ ప్రతిష్ఠ తరహాలో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పుష్కర ఘాట్ల వద్ద ఉచిత మెడికల్ క్యాంపులు, భక్తుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే భక్తులకు అనుగుణంగా బఫర్ జోన్ ప్రతిపాదిస్తున్నారు. స్టే హోమ్ అనే ప్రతిపాదనతో 2 రోజులు విడిది ఉండేలా ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఇందుకోసం స్వయం సహాయక సంఘాల మహిళలకు 30 రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. అఖండ గోదావరి పుష్కరాలు 2027 ముసాయిదా యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధమైంది. ఇప్పటికే ఉన్న ఘాట్లతో పాటు మరో 4 కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు. యాత్రికుల బస ఏర్పాట్లపై అధికారులు చర్యలు చేపట్టారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ రోడ్ల అభివృద్ధికి 456 కోట్లు, R&B రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి 678 కోట్లు ప్రతిపాదనలు చేశారు. సిటీ బ్యూటిఫికేషన్, ఐకానిక్ టూరిజం సైట్ ప్రాజెక్టు కోసం 75 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. గోదావరి పుష్కరాల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమవుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న బస్టాండ్లపై ఒత్తిడి పడకుండా తాత్కాలిక బస్టాండ్లను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు. దీనికోసం కొవ్వూరు, రాజమండ్రి పరిసర ప్రాంతాలతో పాటు కోనసీమ జిల్లాల్లో కూడా పలు చోట్ల ప్రభుత్వ ఖాళీ స్థలాలను ఇప్పటి నుంచే గుర్తిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ లేకుండా ఉండేలా రవాణా శాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరగనున్న ఉన్నత స్థాయి సమీక్షలో గోదావరి పుష్కరాలపైన చర్చించనున్నారు.